ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం త్రయోదశి మధ్యాహ్నం 1:46 తదుపరి చతుర్దశి పుష్యమి సాయంత్రం 5:16 తదుపరి ఆశ్లేష వర్జం లేదు. అమృత ఘడియలు ఉదయం 10:24 నుంచి 12:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:18 నుంచి 11:04 వరకు. తిరిగ మధ్యాహ్నం 2:55 నుంచి 3:41. సూర్యోదయం ఉదయం 6:28. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. రాశి ఫలాలు. మేషం గృహారంభ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ఫర్నిచర్, హార్డ్వేర్, నిత్యావసరాల రంగాల వారికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. వృషభం ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథునం పెద్దల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు అందుకునేందుకు ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. కర్కాటకం కళలు, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యూహాలను విజయవంతంగా అమలు చేస్తారు. వీసా, పాస్పోర్ట్ కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహం పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనస్కు ఓటనిస్తాయి. పెద్దల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. కన్య బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. శుభకార్యాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. తుల పెద్దల సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వైద్య, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. వృశ్చికం పైచదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కన్సల్టెన్సీలు, క్రీడలు, చిట్ ఫండ్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులను అమలు చేయడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ధనుస్ గృహ రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గత స్మృతులు గుర్తుకు వస్తాయి. మరమ్మతులకు వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మకరం చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల నుంచి సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. కుంభం వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది. మీనం పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సంతాన విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వినూత్నంగా ఆలోచించి సత్ఫలితాలు సాధిస్తారు. ప్రియతమలు వైఖరి ఆవేదన కలిగిస్తుంది. టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.